సహజంగా మనకు ఎప్పుడైతే సంక్రాంతి పండుగ వస్తుందో ఆ పండుగకు ముందు రోజున మనం భోగి పండుగ అని పిలుస్తాం. ఇప్పుడు 2026 జనవరి 14వ తారీఖు బుధవారం రోజున సూర్యభగవానుడు మకర రాశిలోనికి ప్రవేశించడం వల్ల మధ్యాహ్నం 3 గంటలకు అది మకర సంక్రమణమైంది, సంక్రాంతి పండుగ వచ్చింది. మరి భోగి పండుగ ఎప్పుడు వస్తుంది? 2026 జనవరి 13వ తారీఖు మంగళవారం రోజున భోగి పండుగ వచ్చింది. మనకు సంక్రాంతి పండుగ 3-4 రోజులు జరుపుకునేటువంటి సాంప్రదాయాలు వారి వారి యొక్క ఆచారాలను బట్టి ఉన్నాయి కనుక సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చేటువంటి భోగి పండుగతో సంక్రాంతి పండుగలను పర్వదినాలను మనం ప్రారంభిస్తాం. మరి 2026 జనవరి నెల 13 మంగళవారం రోజున భోగి పండుగ జరుపుకుంటున్నాం. ఈ రోజున భోగి పండ్లను అనగా రేగు పండ్లను, చిల్లర నాణ్యాలను, అక్షింతలను, పువ్వులను తీసుకొని చిన్న పిల్లలకు అభ్యంగన స్నానం ఆచరించి వారి నెత్తిన దాన్ని ఆశీస్సులుగా ఉంచి పెద్దవారి చేత ఆశీస్సులు ఇస్తారు. ఈ రకంగా చేయడం వల్ల ఆరోగ్యము, అలాగే వారికి ఏదైనా దృష్టి దోషాలు ఉంటే అవి పోవడానికి అవకాశం ఉంటుంది. భోగి మంటల ద్వారా ఈ చలికాలపు చల్లదనాన్ని విసర్జించి నూతన వెచ్చదనంతో కూడిన ఆరోగ్యాన్ని పొందే ప్రయత్నం చేసి భోగి పండుగ మంటలను మనం ఆ రోజు ఏర్పాటు చేసుకుంటాం. ఇది ఒక రకమైనటువంటి శుభసూచకంగా భావిస్తాం. భోగభాగ్యాలతో కూడినటువంటి పండుగ భోగి పండుగ. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా 2026 జనవరి నెల 13 మంగళవారం రోజున ఈ భోగి పండుగను సంతోషంగా జరుపుకొని ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికంగా వర్ధిల్లాలని భోగి పండుగ శుభాకాంక్షలు.